ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు మనుగడ సాగించదని చెబితే తాము చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్. సిగ్గే కాదు, మతి కూడా తప్పినట్టు ఉన్నాడు. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది? ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి, అమరవీరుల స్తూపం ముందల చేసిన తప్పులకు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా? వాళ్ళు ఎటు చేస్తే అట్లా?